నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచం అంతం కాబోతోందా లేక ప్రకృతి మనపై యుద్ధం ప్రకటిస్తోందా? మనం ఊహించని ఒక భయంకరమైన నిజం ఇప్పుడు బయటపడింది. జస్ట్ ఇమాజిన్, ఈ భూమి మీద అత్యంత వేడిగా ఉన్న 100 నగరాలను తీసుకుంటే అందులో 95 నగరాలు, మీరు సరిగ్గానే వింటున్నారు, 95 నగరాలు కేవలం మన దేశంలోనే ఉన్నాయి. అవును, మన భారతదేశంలోనే 95 నగరాలు ఉన్నాయి. కేవలం ఎండాకాలం కాదు బాబు, ఇది ఒక గ్లోబల్ హీట్ ఎమర్జెన్సీ. అసలు ఏం జరుగుతుంది? మన నగరాలు అగ్నిగుండాలుగా ఎందుకు మారుతున్నాయి? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో ఉన్న నిజాలు మీ వెన్నులో వణుకు పుట్టించడం ఖాయం. తాజా గణాంకాల ప్రకారం, అంటే ఏప్రిల్ 24, 2026 రోజు వరకు డేటాను AQI.in లైవ్ వెదర్ ర్యాంకింగ్లో తీసుకుంటే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 హాటెస్ట్ సిటీల జాబితాను పరిశీలిస్తే అందులో 95 నగరాలు భారత్కు చెందినవే. అంటే ప్రపంచం మొత్తం ఒక ఎత్తు, భారత్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఒక ఎత్తు అన్నమాట. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిప్పుల కొలిమిలా మారింది. ప్రయాగ్రాజ్, మొరాదాబాద్, ఘజీపూర్, అలాగే వారణాసి వంటి నగరాల్లో సాయంత్రం 5 గంటలకే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ను దాటేస్తున్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమేనా? కాదు. మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా, ఇలా రాష్ట్రం ఏదైనా సరే సూర్యుడు తన ప్రచండ రూపం దాల్చుతున్నాడు. అసలు భారతదేశం మాత్రమే ఎందుకు ఇలా కాలిపోతుంది? సైంటిస్టులు చెబుతున్న దాని ప్రకారం దీని వెనక ఒక సైలెంట్ కిల్లర్ ఉన్నాడు. అదే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. మన నగరాల్లో పచ్చదనం మాయమై కేవలం కాంక్రీట్ భవనాలు, తారు రోడ్లు మాత్రమే మిగిలాయి. ఇవి పగలు సూర్యరశ్మిని పీల్చుకొని రాత్రివేళ కూడా ఆ వేడిని బయటకు వదులుతూ నగరాలను ఓవెన్లా మారుస్తున్నాయి. దీనికి తోడు హిమాలయాల్లో మంచు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం వల్ల గాలిలో తేమ తగ్గి లూ వంటి వేడి గాలులు మన ఊపిరితిత్తులను కాల్చేస్తున్నాయి. ఇది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, మానవ తప్పిదాల వల్ల ప్రకృతి ఇస్తున్న భయంకరమైన హెచ్చరిక. ఈ ఎండల వల్ల కేవలం మనకు చెమట పట్టడం మాత్రమే జరగడం లేదు. గణాంకాల ప్రకారం హీట్ స్ట్రోక్ వల్ల వేల మంది ఆసుపత్రి పాలవుతున్నారు. మూగజీవాలు నీరు దొరక్క ప్రాణాలు విడుస్తున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. విద్యుత్ గ్రిడ్లపై ఒత్తిడి పెరిగి పవర్ కట్స్ పెరిగిపోతున్నాయి. ఆలోచించండి, 44 డిగ్రీలకే మనం ఇలా విలవెల్లాడిపోతుంటే ఇది 50 డిగ్రీలు దాటితే పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో మన పిల్లలకు మనం ఇచ్చే భూమి ఇలాగే నిప్పుల కుంపటలా ఉండబోతోందా? ఇప్పుడైనా మనం మేల్కోపోతే మ్యాప్ నుండి మన నగరాలు అదృశ్యమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకునే చర్యల కంటే మన చేతుల్లోనే పెద్ద బాధ్యత ఉంది. ఒక్క మొక్క నాటడం, నీటిని వృధా చేయకపోవడం, పర్యావరణాన్ని ప్రేమించడం, ఇవే మనల్ని ఈ అగ్ని ప్రమాదం నుండి రక్షించగలవు. మీ ఊర్లో ప్రస్తుతం టెంపరేచర్ ఎంత చూసుకోండి, ఆలోచించుకోండి, కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.